అందరికీ నమస్కారం అండి. ఈరోజు డిఎఫ్ఐ డ్రగ్ ఫ్రీ ఇండియా అనే ఒక కాన్సెప్ట్తో ఈరోజు సొసైటీలో జరుగుతున్నటువంటి యువత అనేక రకాలుగా ఈ డ్రగ్స్ బారిన పడి కొంతమంది కుటుంబాలను కోల్పోయే పరిస్థితి ఉంది. అలాంటి వారి కోసం కొంతమంది కనువిప్పు కలిగించే దిశగా ఒక సందేశాత్మకమైనటువంటి షార్ట్ ఫిల్మ్ ఒకటి ఈరోజు 19వ తేదీ అక్టోబర్ నెల 2020 తేదీ ఎన్మాక్స్ థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఇందులో చాలా మంచి కంటెంట్ ఉంది. తరిమెల రాజు గారి దర్శకత్వంలో ఈ సినిమా తీయబడింది. కాబట్టి ఈ సినిమాని అందరూ కూడా చూసి అందులో ఉన్నటువంటి సందేశాన్ని గ్రహించి రాబోయే తరానికి ఒక మంచి సొసైటీని ఇవ్వాలని, ఇలాంటి డ్రగ్స్ బారిన ఎవరు కూడా పడకుండా ఉండే దిశగా మనమందరూ కూడా సొసైటీకి సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యూత్ చాలా ఇబ్బంది పడుతుంది, చాలా చెడిపోతుందని ఒక సదుద్దేశంతో ఈ డిఎఫ్ఐ అనే పిక్చర్ నేను ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీనివల్ల ఎంతో కొంతమంది అయినా బాగుపడితే చాలా ఆనందకరమైన విషయం. దీంట్లో మా యొక్క దీన్ని ప్రతి మనిషి అర్థం చేసుకొని బాగుపడతారని మనసారా వాంఛిస్తూ సెలవు తీసుకుంటాను. డిఎఫ్ఐ అనే షార్ట్ ఫిలిం చూడడానికి రావడం చాలా సంతోషంగా ఉంది. డ్రగ్స్ ఫ్రీ ఇండియా, ఈరోజు డ్రగ్స్ అనేటివి చాలా భయంకరమైన సిచ్యువేషన్లోకి అందరం వెళ్తున్నారు. సో అందరూని కాపాడుకోవాలా, ఇప్పుడున్న యూత్ని కాపాడుకోవాలని అనుకుంటే డెఫినెట్గా మనం అందరం బాధ్యత తీసుకొని ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ సమాజానికి ఉపయోగపడేటివి మరి ఎన్నో తీయాలని అందరినీ కూడా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. రవికాంత్ రమణన్న గారు ప్రొడ్యూస్ చేసిన ఈ డ్రగ్స్ ఫ్రీ ఇండియా ఇది ఒక షార్ట్ ఫిలిం అనేదానికన్నా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్. ఈరోజు మన జిల్లాలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన దేశంలో కానీ ఒక ప్రధాన సమస్య డ్రగ్స్. యువత ఆవిరైపోతూ ఉంది వాళ్ళ ప్రాణాలు. సో అందుకు కేవలం పోలీసులు గవర్నమెంట్ చేస్తేనే సరిపోదు, ప్రజలు భాగస్వాములు కావాలా. ఇటువంటి అవగాహన చిత్రాలు ఇంకా చాలా రావాలా. దీన్ని మానవతామూర్తి అయిన రమణన్న ప్రొడ్యూస్ చేయడం చాలా సంతోషకరం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనంతపురం నగరంలోని ఎన్మాక్స్ థియేటర్లో ఘనంగా డిఎఫ్ఐ డ్రగ్స్ ఫ్రీ ఇండియా అనేటువంటి ఒక లఘు చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో ముఖ్యంగా రవికాంత్ రమణ గారు నిర్మాతగా, తరిమెల రాజు గారి డైరెక్షన్లో, డిఓపి పవన్ లింగాల గారి సారథ్యంలో ఇదంతా చాలా అత్యద్భుతంగా సమాజానికి వ్యక్తిగత బాధ్యత కంటే ఒక సామాజిక బాధ్యతతో మంచి సందేశాన్ని ఇవ్వాలనేటువంటి భాగంగా యువత డ్రగ్స్కు, ఈ గంజాయి సంబంధించిన దానికి మత్తుకు బానిసలవుతున్నటువంటి యువతకు మేలుకొల్పే దిశగా ఏ విధంగా అయితే పోలీసు వ్యవస్థ బలంగా పనిచేస్తుందో మేము సైతం అంటూ ఈరోజు ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా మన తరిమెల రాజు కానీ, రమణాకాంత్ రవి గారు కానీ, అలాగనే మన డిఓపి పవన్ లింగాల గారు కానీ అంతా కూడా సంయుక్తంగా కలిసేసి సమాజానికి అలాగనే పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించే దిశగా చాలా అత్యద్భుతంగా అనంతపురంలో ఉన్నటువంటి కళాకారులతో కలిసి ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ ద్వారా సమాజానికి మంచి సందేశాన్ని అందజేశారు. కాబట్టి అనంతపురం నగర ప్రజలందరూ కూడా ఈ యొక్క డిఎఫ్ఐ షార్ట్ ఫిల్మ్ను ప్రతి ఒక్కరూ కూడా వీక్షించాలనేసి మేము తెలియజేసుకుంటూ నమస్కారం. ఈ షార్ట్ ఫిలింలో ఉత్తర బాలనటి అనే ట్రాఫీ వచ్చింది. థ్యాంక్ యూ డైరెక్టర్ అండ్ ప్రొఫెసర్. నమస్తే అండి, నా పేరు పవన్. నేను ఈ షార్ట్ ఫిలింకి కెమెరామెన్గా చేశాను. ఇది యాక్చువల్గా అంటే ఫస్ట్ మా షార్ట్ ఫిలిం అని స్టార్ట్ చేసాము. తర్వాత ఇది ఏమైపోయిందంటే జనాల్లోకి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సపోర్ట్ చేస్తూ ఆర్టీటీ తరఫు నుంచి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ప్రతి ఒక్క సోషల్ మీడియా వ్యక్తులు అందరూ కూడా ప్రతి ఒక్కరు మాది అని ఓన్ చేసుకొని అసలుకి ఇది అంటే సమాజం మీద ఎంత వీళ్ళందరికీ కూడా ఒక భావం ఎంత ఉందంటే ఖచ్చితంగా సమాజంలో ఏదో మార్పు చెందిపించేలా ఈ డ్రగ్స్ బారిన పడకుండా యువతని అలా విధంగా వాళ్ళ కుటుంబాలని కాపాడుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు యువత ఇలా ముందర రావడం మాకు నిజంగా చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. అసలుకి అప్పుడు షార్ట్ ఫిలిం తీసేప్పుడు ఎంతో కష్టపడ్డాము, ఇప్పుడు అసలు అది కనిపించడం లేదు. ఎందుకంటే ఏదో ఒక మార్పు తెస్తున్నాము అనేసి అయితే మాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇది మేము ఎప్పుడు కమర్షియల్ తీయలేదు, ఒక మెసేజ్ ఓరియంటెడ్, సమాజంలోకి చొచ్చుకుపోవాలా, పునాదితో సహా అందరూ కూడా దీన్ని డ్రగ్స్ మానాలని చెప్పేసి మేము స్టార్ట్ చేసాము. దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ వారైతే, మీ ఎవరైతే ఆర్టీటీ వాళ్ళైతే ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా, అలాగే మా ప్రొడ్యూసర్ సార్ రవికాంత్ రమణ గారు అయితే అందరూ ప్రతి ఒక్కరు కూడా పేరు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు డిఎఫ్ఐ అనే ఒక డ్రగ్స్ ఫ్రీ ఇండియా అనే ఒక షార్ట్ ఫిలింని ఎన్మాక్స్ థియేటర్లో చేస్తున్నాము. భారీ ఎత్తున స్పందన వచ్చి చాలామంది దీనికి ప్రేక్షకులు రావడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ మేము చేసినామంటే దానికి కారణం రవికాంత్ రమణ సారు నిర్మాతగా వ్యవహరించి మాకు కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి చూసుకొని ఈ యొక్క డిఎఫ్ఐ అనే షార్ట్ ఫిలింని ముందుకు నడిపించారు. అలాగే దీంట్లో మాకు వెన్నంటుండి నడిపించిన వ్యక్తి ఎవరంటే మరి శేఖర్ సారు, సిఏ గారు. ఆ సార్ కూడా మాకు ప్రతి విషయంలో కూడా దగ్గరుండి
మరి ఈ షార్ట్ ఫిల్మ్ని పూర్తి చేయడానికి 100% సహకరించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. అలాగే ఇంత గొప్ప సినిమా తెరవేత్తడానికి కారణం ఏంటంటే మా డిఓపి గారు పవన్ గారు, ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు. మరి ఇంతమంది వచ్చి ఇక్కడ సోషల్ మీడియా మొత్తం అనంతపురంలో ఉన్నటువంటి సోషల్ మీడియా ప్రతి ఒక్కరు కూడా ఒక పోస్ట్ పెట్టి ఈ డిఎఫ్ఐకి సపోర్ట్ చేసినారు. వాళ్ళకి ప్రత్యేకంగా మేము అభినందన తెలియజేస్తున్నాం. రాబో రోజుల్లో కూడా ఇలాంటి మెసేజ్ ఉన్నటువంటి లఘు చిత్రాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మోనికా మోనికా ఏం జరిగింది? అత్యాచారం కోసం చేసిన హత్యా ప్రయత్నం సార్. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి. చాలా థ్యాంక్స్ సార్. పోలీసు వాళ్ళు అంటే లేట్గా వస్తారనుకున్నాను, చాలా తొందరగా వచ్చారు. వాడిని కూడా చాలా తొందరగా పట్టుకోండి. నేను పట్టుకునేది వాడిని, నాకు అన్ని తెలుసు. అది మనల్ని హక్ చేసుకుంటే ఎన్ని పెగ్గులు తాగినా రానికి ఒక్క కొక్కెల్లోనే ఉంటుంది డాడీ. నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? నువ్వే నన్ను అర్థం చేసుకోమమ్మా. ఇప్పుడు యూత్ అంతా బుక్స్ లో కంటే డ్రగ్స్ లోనే ఎక్కువ ఉంటున్నారు. ఒక్కసారి పీల్చు మమ్మీ, ప్రపంచమే నీ కళ్ళ ముందు ఉంటుంది. ఒక ప్రొఫెసర్ గా ఇదా నా పెంపకం. తండ్రిగా ఫెయిల్ అయిపోయాను. ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారు ఈ స్థాయిలో చూస్తున్నారు. మౌలి రాలేదా? జానియా రాలేదా? వీళ్ళంతా ఎవరే? చింటూ బన్నీ రాలేదా? మనం ఆ రోజు నైట్ మనం ఎలా ఎంజాయ్ చేసాం అదే గుర్తుకొస్తుందిరా. తండ్రిని కూడా గుర్తుపోతలేని స్టేజ్లో ఉంది నా కూతురు. ఆ రోజు మళ్ళీ కావాలి. సమాజం, మన సమాజం మారితేనే మనలో మార్పు అనేది వస్తుందని నా ఉద్దేశం. సో ఎందుకంటే ఈరోజు డ్రగ్స్ అనే మాఫియా అనేది చాలామందిని అట్రాక్ట్ చేస్తుంది. ఈరోజు ఇప్పుడు రాయలసీమలో అనంతపురంలో కూడా చాలా వరకు స్టార్ట్ అయిందని ఆ ఉద్దేశంతో భావించి చిన్నపిల్లలు అంటే కాలేజీకి వెళ్ళే పిల్లలకి ఈ మత్తు పదార్థాలు అమ్మి చాలా వరకు బిజినెస్ చేసుకుంటూ వాళ్ళ భవిష్యత్తు నాశనం చేస్తున్న అన్న విషయం గమనించి సో దీనికి తగ్గట్టుగా మనం సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలని ఈ యొక్క మూవీ చేయడం జరిగింది. సో దీనికి రవికాంత్ రమణ అన్న గారు ప్రొడ్యూసర్గా వర్క్ చేసి సో మా తరిమల రాజు గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క దర్శకత్వంలో జరిగింది. సో పవన్ ఫోటోగ్రఫీతో చాలా అద్భుతంగా జరిగింది సినిమా. చూడండి, చూసి సమాజంలో కాస్తైనా మార్పు వస్తే నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. వీళ్ళిద్దరు కూడా ఆర్టిస్టులుగా వర్క్ చేశారు ఈ సినిమాలో. సో వీళ్ళ భవిష్యత్తు కూడా బాగుండాలని, వీళ్ళు కూడా నటనలో ఇంకొంచెం ముందుకు రావాలని మీ అందరూ ఆశీర్వాదం కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.